Hi friends, welcome to our channel. ఈ వీడియోలో న్యూ డెలిషియస్ రెసిపీ క్యాలీఫ్లవర్ చికెన్ ఫ్రైని ఎంతో డెలిషియస్గా ఇంకా చాలా కొత్తగా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. మనకి బాగా ఆకలేసినప్పుడు ఈ క్యాలీఫ్లవర్ చికెన్ ఫ్రైని ప్రిపేర్ చేసుకొని చికెన్ స్నాక్గా కూడా తినేయచ్చు. చాలా సింపుల్గా ప్రిపేర్ అయిపోతుంది, ఇంకా టేస్ట్ కూడా యమ్మీగా ఉంటుంది. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ప్యాన్లోకి ఇలా వాటర్ని బాయిల్ చేయాలి. వాటర్ బాయిల్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసిన కాలీఫ్లవర్ పీసెస్ని ఒక కప్ తీసుకోవాలి. వీటిని ముందుగానే శుభ్రంగా కడిగి ఇందులో వేయాలి. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేయాలి. ఒకసారి బాగా కలిపి ఇప్పుడు హై ఫ్లేమ్లోని ఈ కాలీఫ్లవర్ పీసెస్ని ఒక 3 minutes వరకు కుక్ చేయాలి. ఇప్పుడు ఒక 3 minutes తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసేయాలి. ఇప్పుడు వీటిని పక్కన ఉంచాలి. తర్వాత ప్యాన్ పెట్టి ఇందులో 1 tablespoon ఆయిల్ వేయాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా క్లీన్ చేసి పక్కన ఉంచిన చికెన్ని 1/2 cup వేయాలి. చికెన్ని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు చికెన్కి సరిపోయేంత సాల్ట్, 1/2 tablespoon కాశ్మీర్ చిల్లీ పౌడర్, ఇంకా 1/2 tablespoon పెప్పర్ పౌడర్ వేయాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలిపి మూత పెట్టి ఈ చికెన్ కుక్ అయ్యే వరకు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేస్తూ ఉండాలి. మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఒక 5 minutes తర్వాత చికెన్ అయితే ఇలా కుక్ అయింది కదా. ఇప్పుడు దీన్ని క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేయాలి. ఇప్పుడు దీన్ని మరో 2-3 minutes వరకు ఫ్రై చేస్తే చికెన్ పీసులా క్రిస్పీగా ఫ్రై అవుతుంది. ఇప్పుడు చికెన్ పీసెస్ అన్నిటిని ఇలా బౌల్లోకి తీసేయాలి. ఇప్పుడు దీన్ని కూడా పక్కన ఉంచాలి. తర్వాత ఇదే ప్యాన్లో మరో 1 tablespoon ఆయిల్ వేయాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక ఆనియన్ తీసుకొని ఇలా ఫైన్గా చాప్ చేసి వేయాలి. ఇప్పుడు ఒకసారి కలిపి ఈ ఆనియన్ని కొంచెం ఫ్రై చేయాలి. తర్వాత ఒక 2 టమోటాలని తీసుకొని ఇలా కొంచెం పెద్ద పీసెస్గానే కట్ చేసి వేయాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్, కొద్దిగా చిల్లీ పౌడర్, ఇంకా కొంచెం పెప్పర్ పౌడర్ వేయాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలిపి దీన్ని ఒక 1 minute వరకు ఫ్రై చేయాలి. తర్వాత మనం ముందుగా ఉడికించి పక్కన ఉంచిన కాలీఫ్లవర్ పీసెస్ని ఇందులో వేయాలి. ఇప్పుడు ఫ్లేమ్ లో పెట్టాలి. ఇప్పుడు ఇందులో 1/2 tablespoon చిల్లీ ఫ్లేక్స్, ఇంకా 1/2 tablespoon గరం మసాలా పౌడర్ వేయాలి. అలాగే కొంచెం కొత్తిమీర తీసుకొని ఫైన్గా చాప్ చేసి వేయాలి. ఇప్పుడు దీన్ని 1 minute వరకు హై ఫ్లేమ్లోనే ఫ్రై చేయాలి. తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పక్కన ఉంచిన చికెన్ పీసెస్ని ఇందులో వేయాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలిపి మరో 1 minute వరకు హై ఫ్లేమ్లోనే ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై చేస్తే కాలీఫ్లవర్ ఫ్లేవర్స్ చికెన్ ఫ్లేవర్ కాలీఫ్లవర్కి బట్టి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా బాగా కలుపుతూ ఒక 1 minute వరకు ఫ్రై చేసిన తర్వాత చివరగా ఫైన్గా చాప్ చేసిన కొత్తిమీరని ఇంకొంచెం వేసి ఒకసారి బాగా కలిపి ఫ్లేమ్ ఆఫ్ చేయాలి. అంతే, ఎంతో యమ్మీగా ఉంటే కాలీఫ్లవర్ చికెన్ ఫ్రై రెడీ. ఇక దీని టేస్ట్ గురించి చెప్పాలంటే చికెన్ ఇంకా కాలీఫ్లవర్ని కలిపి తినండి. జ్యూసీగా టేస్ట్ అయితే ఎంతో బాగుంటుంది. ఈ రెసిపీ అయితే పిల్లలకు కూడా నచ్చుతుంది. తప్పకుండా ట్రై చేయండి. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.